Hi everyone. Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈ రోజు చాలా క్రేజీ డే. ఎందుకు? Because it's crazy couples friendship day. ఫ్రెండ్షిప్ డే. నేను వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ యూఎస్ నుంచి ఈ రోజు చేస్తున్నానండి. మీ అందరికి ఒక డౌట్ ఉంది కదా, మన బ్లాగ్ లో వాళ్ళకి చూపించలేదని చెప్పి. ఇప్పుడు చూపిస్తాం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అనేది. ముందే చూపించేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది కదా ఏమి ఇవ్వబోతున్నామని, అందుకని చూపించలేదు అనమాట. సో పింక్ పింక్ గా లిప్స్టిక్ అండి మా ఆయన తెచ్చి. మావాడు పింక్ పింక్ గా ఉంటుందండి. అసలు ఈ కంగారు పడకండి, మీకు కూడా తెచ్చాడు. మీకంటే క్రేజీ కపుల్స్ మహికి విష్ణు మీకంటే మీకు. సో మహి వాళ్ళకి విష్ణు వాళ్ళకి ఇద్దరికి కూడా ఇంద్ర ఏదో మనకి తోచినవి మనకున్న సామాను స్పేస్ ని బట్టి తీసుకొస్తాడు అనమాట ఎవ్రీ టైమ్. ఇదిగోండి, ఇవి చాక్లెట్స్ ఫర్ ద కిడ్స్. మా హరిణికి చాలా ఇష్టం, అందుకని దానికోసం అన్ని రకాల చాక్లెట్స్ వేశాను. దాని తర్వాత సో మహి హ్యాండ్ బ్యాగ్, మహికి బ్లాక్ తీసుకున్నా. మళ్ళీ వాళ్ళు ఏమైనా మార్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. సో ఇక్కడ వచ్చేసేసి నేను ఏవైతే లిప్స్టిక్స్ పెట్టుకున్నానో అటువంటి లిప్స్టిక్ షేడ్స్ 3 పెట్టాను. తర్వాత నేను ఒకటే తీసుకున్నా, ఇదిగోండి, ఇది ఒక క్రేజీ ఫ్యాన్, అక్కడికి ఏందో చూద్దరు, అండ్ 2 లిప్స్టిక్స్. సో ఇద్దరికి మళ్ళీ సేమే పెట్టానండి, లేకపోతే నన్ను టార్చర్ పెట్టేస్తారు. ఇంకా ఇది వచ్చేసేసి మన హరిణి కోసం అనమాట. ఇదిగోండి, వాళ్ళ పెద్దనాన్న తీసుకొచ్చాడు. ఇదిగోండి సిజర్స్, స్కేల్, క్యాల్కులేటర్, క్లిప్స్ అనమాట దానికి, అండ్ రబ్బర్ బ్యాండ్స్. దానికి చాలా బాగుంటాయి. రబ్బర్ బ్యాండ్స్ తీసుకొచ్చాడు వాళ్ళ పెద్దనాన్న. అండ్ హరిణి పెయింటింగ్ ఎక్కువ చేస్తుంది కదా, సో పెయింట్ క్లీన్ చేసుకునే బ్రష్ ఇదనమాట. ఇక్కడ వాటర్ ఉంటుంది, డైరెక్ట్ గా ఇక్కడ వాష్ చేసుకోవచ్చు అంట. ఏంటో కొత్త అన్ని ఆలోచించి మరీ తీసుకొచ్చాడు. అండ్ దాని తర్వాత వచ్చేసేసి మేదాన్స్ కి ఒక బ్యూటిఫుల్ క్యూట్ డ్రెస్, షార్ట్స్, టీ షర్ట్ మడత పెట్టానండి, మళ్ళీ తీయను అందుకని. సో ఇది శివ టీ షర్ట్, పీచ్ కలర్ అనమాట. శివ వేసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఇది మాత్రం నాకు చాలా నచ్చిందండి. విష్ హరిణి అండ్ మేదాన్స్ కూడా, ఇది అయాన్స్ కూడా చిన్నోళ్ళు అయిపోతే ఎంత బాగుంటుందని. ఇది మేదాన్స్ కోసము. ఇంకా వచ్చేది వింటర్ కదా, సో వాళ్ళ పెద్దనాన్న మంచిగా కంఫర్టర్ తీసుకొచ్చాడు. మళ్ళీ పక్కన ఇలా పట్టుకొని పడుకోవడానికి ఒక బొమ్మ, నాకు భలే నచ్చింది. ఇది నాలాంటి పెద్దవాళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఇది మహి వాళ్ళ గిఫ్ట్స్ అనమాట. ఓకే, మహి వాళ్ళ ఫ్యామిలీ పెద్దది కదండి, అందుకని వాళ్ళ బ్యాగ్ పెద్దగా ఉందని మీరు ఏం అనుకోవద్దు. ఎందుకంటే మెయిన్లీ కంఫర్టర్ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, అదర్వైజ్ అన్ని సేమే అనమాట. సేమ్ మన అయాన్స్ కి చాక్లెట్స్. దాని తర్వాత అయాన్స్ కి ఇదేంటో లేజర్ బ్లాక్స్ కార్ అంట, ఎల్ఈడి పవర్ బ్లాక్స్ అంట. ఏంటో కొత్తగా ఉందని వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ మామ తీసుకొచ్చారు. సో ఇదేంటో నాకు తెలీదు, ఇది వాడు చేసి చూస్తే గానీ నాకు అర్థం కాదు. సో దిస్ ఇస్ వాట్ హీ బ్రాట్ ఫర్ హిమ్. దాని తర్వాత సిద్ధుకి టీ షర్ట్, మా తమ్ముడు కలర్ఫుల్ చేసుకోవాలని చెప్పి. దాని తర్వాత ఇది వచ్చేసేసి సేమ్ విష్ణుకి సేమ్ బ్యాగ్, అన్ని సేమేనండి. మళ్ళీ ఏమైనా తేడా అయితే మనకి అయిపోతాం అనమాట. సో అందుకని సేమ్ ఇద్దరికి 5 లిప్స్టిక్లు, ఒక లిప్ ఆయిల్, 4 లిప్స్టిక్లు యాక్చువల్లీ. ఓకే, దాని తర్వాత అయాన్స్ కోసం స్పెషల్ పెన్సిల్స్, క్యూట్ గా ఉన్నాడు, స్కూల్ తీసుకెళ్తాడు కదా అది. రింగ్స్. ఇంక ఇప్పుడు మేము బయలుదేరుతున్నామండి. ఫ్రెండ్షిప్ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూడండి. ఓకేనా? జీవితం అదే సాంగ్. అజ్మీరా నాకు తెలియదమ్మ లిరిక్స్. తర్వాత హ్యాపీ డేస్ దానికంటే ఈ పాట పాడొచ్చు కదా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నేను చేరుకోనురా. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం, మురళీమోహన్ గారిది. సూపర్ సాంగ్ అనమాట. సో చాలు, లెట్ us go to the ఫ్రెండ్షిప్ డే పార్టీ. మనం మంచిగా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాము, అందుకనే ఫుల్ ఇలాగా రెడీ అయిపోయాయి. ఫామ్ హౌస్ కి చూడిదారులు, చీరలు వేసుకొని వెళ్ళలేము కదండి. రీల్స్ కూడా ప్లానింగ్ ఉన్నాయి, చాలా ప్లానింగ్ ఉన్నాయి రోజు. ఎన్ని బ్యాగ్స్ తో వెళ్తున్నాము. మావాడు చూడండి, మొత్తం ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టే.
పిక్నికే కదా. అవును వేసుకుంది. ఏంటమ్మా ఇలాగ నొక్కేసేసావు? ఏంటి నేను ఇలాగా గాలి కూడా లేదు, ఫ్యాన్ వేయము ప్లీజ్. దారుణంగా చేస్తున్నాను. ఓ మై గాడ్, ఏంటి అసలు ఇది? లిఫ్ట్ కూడా సరిపోవట్లేదు మన సామాన్తో. సరిపోవట్లేదు. అరే భలే ఉందిరా నీ డ్రెస్. హాయ్ గైస్. హాయ్ గైస్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? హాయ్ రా. మళ్ళీ నా హగ్ చేస్తున్నావా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాగుంది. హాయ్ గైస్. హాయ్ గైస్ చెప్పు. మా లేట్ కమర్స్ యాజ్ యూజువల్. మాదంతా లంచ్ కూడా అయిపోయింది. ఫింగర్ బౌల్ కూడా అయిపోయింది నాదైతే. నా పని కూడా అయిపోయింది. ఇప్పుడు వస్తున్నారు చూడండి. అసలు టైంకి వస్తే కదా వాళ్ళు, ఏదో ఒక రోజు వస్తే పెద్ద పోజు కొట్టారు. ఏంటి ఇంత తొందరగా వచ్చారు? మీరు లంచ్ కే మనం కలవాలనుకున్నాం. హాయ్ అయాన్ష్, హౌ ఆర్ యు? మీ ఆయన ఫోన్లే అమ్మా. కొట్టి రీల్స్ కే బావ కావాలి, లేకపోతే బావ అవసరం లేదు. నా మొగుడిని మర్చిపోయావా? నువ్వు కూడా మర్చిపోకూడదే. మరదలు నువ్వెలా మర్చిపోతావు అసలుకి? ఎలాగూ మీదంత గొప్పగా వెళ్ళవు. మేము ముగ్గురం దిగామంటే మీ మొహాలు ఎవరు చూడరు. చూద్దరు. యాపిల్ లాగా ఉన్నాడు మా తమ్ముడు. పండు ఎర్ర పండు చూసావా? అందరూ మా ఆయన్ని మర్చిపోతున్నారే. మా ఆయన్ని పట్టించుకోవట్లేదు అసలుకి. నేనెందుకు మర్చిపోతానే నా మొగుడిని? వీళ్ళిద్దరు ఎర్ర బస్ అనమాట. ఎర్ర బస్ ఫుల్లు పోసుకోవాలి మీరంతా. మేము యాపిల్ పండులాగా ఉన్నామని. పండు యాపిల్. ఇది వాషింగ్టన్ యాపిల్, ఇది కాశ్మీర్ యాపిల్. మీవేంటి? కోటి యాపిల్స్. కర్లీ యాపిల్ అంటే నల్లగా ఉంటాయి. ప్లమ్ ఉంటది, దాని ఏదో అంటారు అమీర్పేట. చికెన్ అయినా చుక్కల్ లాంటి కోయిల. విష్ణు ఆలుబుకార కాదు, అంటే అమ్మో ఈవిడ ఏవేవో చెప్తుంది. ఫ్రూట్ చూపిస్తా. రాంబుటాన్ అనుకుంటా. ఇచ్చినారు తెలుసా? ఇంకా చాలు మేము తినింది బాబు, పదండి మమ్మల్ని తీసుకెళ్ళండి అన్నట్టుగా మీరు కూర్చున్నారు. మరి తినలేదు. బెండకాయ తిన్నానని ఇప్పుడే అన్నావు కదా. ఏం పడేస్తున్నారు? నీకు చెప్పే కదే. సీరియస్లీ థ్యాంక్ యూ. మా గ్యాంగ్ లో ఎంత క్యూట్ గా ఎదుగుతుందంటే మేఘలంటే నా పక్కన తిడుతున్నట్టుందిరా నన్ను. నిన్ను తిడుతున్నట్టుందిరా బాగా. విషయం ఏంటంటే అన్న నిజాలు బాగా ఎక్కువైంది.
నైస్ నాన్న. వావ్, ఎప్పుడు కొన్నావు? ఆర్డర్ పెట్టాను ఇప్పుడు. ఆర్డర్ పెట్టా. ఎవరు పెట్టారు ఆర్డర్? ఎవరు పెట్టారు నాన్న ఆర్డర్? ఎవరు ఆర్డర్ పెట్టారు? 3, 2, 1. అరే స్విమ్మింగ్ కి వెళ్తున్నాడు మా ఆయన. బాబోయ్, స్విమ్మింగ్ అంత అవసరం వచ్చింది. వాళ్ళందరూ ఫుల్ స్విమ్మర్స్. అందరు స్విమ్మర్స్. అందరు దిగిపోయారు. అందరు హరిణి కూడా బాగా చేస్తుంది. హరిణి చాలా బాగా చేస్తుంది స్విమ్మింగ్. మామూలుగా లేదు మా ఫిష్ ఇక్కడ. ఫిష్ కదా నువ్వు ఇప్పుడు. అన్న తింటున్నారు మా యాంట్స్లు. హ్యాండ్స్ లెగ్స్ కొట్టకుండా వస్తావా? హౌ? ఓ మై గాడ్, ఓ మై. ఎవరిని లేపేస్తున్నారు? ఒకటి ఇది ఎలా ఉండాలి రా. ఇద్దరు పిచ్చోళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అదే బాబోయ్ దేవుడా, ఎంత నా ఫోన్ వాటర్ ప్రూఫ్ అయితే మాత్రం నేను కాదు కదా. ఇది చూడండి పిచ్చి ముఖం లాగా. ఒక్క నిమిషం నా ఫొటోస్ కాదు ఇప్పుడు. ఇదే థాయిలాండ్ లాగా ఫీల్ అవుతున్నారంటే శివ, వీళ్ళు ఎలాగో పాస్పోర్ట్ చేయించుకోరు కదా అందుకనే. जरा जरा महकता है आज तो मेरा तन बदन, मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में. हाँ मम्मी సరే వాటర్ కదలకుండా వెళ్తాడంట. బాబాయ్ నాకు అచ్చు బల్లిగా కనిపిస్తుంది నీళ్ళలో. బాబాయ్ అక్కర్లేదు హెల్ప్ పద. సూపర్ మై, కమాన్ కమాన్. ఇక్కడేమో సిగ్గు బాగా వచ్చేస్తున్నాడు. మొత్తం స్విమ్మింగ్ క్లాసెస్ ఈ రోజే అయిపోయేటట్టున్నాయి వీళ్ళకి. రేపు సీలోకి వెళ్ళిపోతారేమో. ఏమో అయ్యా మాకు తెలియదు, మాకు అన్ని ఎక్కువే. ఈవిడ కూడా వెళ్ళిపోతుంది. ఏ బాబాయ్ ఈవిడ కూడా వెళ్ళిపోతుంది ఏంటి? ఆయన చూడు, అసలు ఆయన్ని చూడు, ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటి? బాహుబలి అని అలా పడేస్తే వింటరా రెడీ? బాహుబలి అనే నేను.
మళ్ళీ ఓ మై గాడ్ వావ్ ఓ అరే అది చూడు ఏం జరుగుతుందిరా నీకు మాత్రం భయము మామని మాత్రం. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చామండి. ఫ్రైడెన్ ఫార్మ్ స్టే చాలా అంటే చాలా బాగుంది. అసలు పీస్ఫుల్గా ఉంది, ఎవరు డిస్టర్బ్ చేయరు. చక్కగా మా క్రేజీ కబోస్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఇలా వెళ్తే లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీరు చూస్తే స్విమ్మింగ్ పూల్లో మేమంతా ఆడుకున్నాము, బాగా ఆడుకున్నాం. అసలు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి. మా ముగ్గురు కార్లు ఇక్కడే ఉన్నాయి. గార్డెన్ కూడా ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఫుల్ చూసారా, పిల్లలు ఆడుకోవడానికి మంచిగా గార్డెన్ ఇదంతా కూడా ఉంటుంది అనమాట. చక్కగా షూటింగ్స్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ. చాలా దగ్గర, మొయినాబాద్ దగ్గరే అనమాట ఇది. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. మంచిగా స్విమ్మింగ్ పూల్ ఆడుకున్నాం అందరూ. 4 bedroom హౌస్ ఇది. ఇలా వెళ్తే ఇది ఎంట్రీ. మొత్తం గ్లాస్ హౌస్ లాగా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫ్రెండ్షిప్ డే రోజు ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని మేము అనుకోలేదు అసలు. ఇక్కడ మంచిగా బార్ సెటప్ కూడా ఉంది. ఇక్కడ ఇది హాల్ లాగా ఇచ్చారనమాట. పిల్లలు ఆడుకోవచ్చు, మనం ఆడుకోవచ్చు. ఇక్కడ ఇది హాల్ అనమాట. కూర్చొని టీవీ చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంత స్పేషియస్ గా ఉందో. బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇలా పైకి వెళ్తే మొత్తం 3 bedrooms పైన ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇలా వచ్చి ఇంకొక రూమ్, ఇదొక బెడ్రూమ్ అనమాట. ఇదొక బెడ్రూమ్, పైన ఒక 3 bedrooms ఉంది. వ్యూ చూసారా ఎంత బాగుందో. అంత గ్లాస్ అండి, మంచిగా గ్లాస్ హౌస్ లాగా హ్యాపీగా. లైట్స్, అవును లైట్స్ కూడా అక్కర్లేదు అసలు మనకి. ఇంకా నైట్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది నాకు తెలిసి. పర్ఫార్మెన్స్ తగ్గించి ముందు డాన్స్ చేయండి మీరు. మూమెంట్ ఉండాలి, అలాగే ఉండకూడదు. ఓకే సాహసమనే చెప్పాలి అంతే. 3, 4, 5, 6, 7, 8. First in now. Okay. 1, 2, 3, 4. Okay. మళ్ళీ దీంట్లో కూడా యాక్సిడెంట్ రోయ్. 3, 4. నిన్ను ఫ్లోరల్ ఫ్రాక్ దేనికి వేసుకోమని. మనం ముగ్గురు చేద్దామని అనుకుంటే మీరు మీ బావతో చేస్తున్నారు, నన్ను పక్కన పడేసి. చిచ్చి నేను మీతో చేయను. పెట్టాను. వెనకొచ్చి పెద్ద డాన్సర్ ఈయన. ఫస్టే దొబ్బేస్తుంది మొత్తం. అది ఓవర్ యాక్షన్ వీళ్ళకి. ప్రొఫెషనల్ కెమెరామెన్ పెట్టుకుని లేదురా, వీళ్ళకి అంత సీన్ లేదు నాన్న. ఒక గంట క్రితం స్టార్ట్ అయిన రీలు అలిసిపోయి సొలిసిపోయి మా కొడుకు ఇలా కింద కూర్చొని మరీ షూట్ చేసుకుంటున్నాం. మా బాధ కానివ్వండి. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. తర్వాత కెమెరామెన్ చేంజ్ అయిపోయారు. ఎందుకంటే ఒక కెమెరామెన్ సిద్ధు విరక్తి చెంది వెళ్ళిపోయాడు లోపలికి. 10-15 టేకులు ఒక్కొక్క రీల్ చేస్తే మా తమ్ముడు ఏమని షూట్ చేస్తాడు. అందుకని పాపం నెక్స్ట్ బలి. ఇది బాగా వచ్చిన స్టెప్, అందుకే మళ్ళీ చేస్తున్నారనమాట.
వెంటనే మార్చేస్తా. ఈ జన్మకు అవ్వదండి వీళ్ళ రీలు. అదిగోండి ఇక్కడ చూడండి, చూసారా పాపం పొదల్లో కూడా మేము కెమెరా పెట్టుకున్నాం అయినా అవ్వట్లేదు. ఒక కెమెరామెన్ విరక్తి చెంది రెండో కెమెరామెన్ డ్యూటీ ఎక్కారు. చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్ ఫస్ట్. సిట్ డౌన్. ఓపెన్ యువర్ ఫింగర్స్. ఓపెన్ యువర్ ఫింగర్స్. కరెక్ట్ చెప్పా. My God. హ్యాపీ డేస్, ఫ్రెండ్షిప్ డే. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోనురా, గుండెలో పూసేటిది. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కాలం ఇట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. ఇది 7th టేక్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మీరు. ఇప్పుడు పంచే కార్యక్రమం. Oh my God. Harini. Then So many chocolates. this is laser. Should build the car and lights will come. లెగోస్ నాన్న. లెగో టాయ్. ఇదిగో పడుకోడక్క. పడుకోడు. ఆ లైట్స్ దే వాడికి ఇట్లా స్పార్కిలింగ్ చూడాలి. వావ్, థాంక్ యూ నాకు అంట వెంటనే నాకు ఓపెన్ చేయి. నేను ఇది ఇప్పుడే వేసుకుంటా, ఈ రోజు వేసుకుంటా. ఏమున్నాయిరా? మన ఫేవరెట్సా? అది అయి లేకపోతే ఆశ్చర్యం కానీ. కూడా ఓపెన్ చేయి. ఫేవరెట్స్ అదే ఒక. డాలర్స్. అరే బ్యాగ్ మాత్రం చాలా బాగుంది కదరా. వావ్. ఇంకోటి కొంచెం ఫ్యాన్. ఆ ఫ్యాన్ చూడు ఒకసారి. వెల్కమ్ నాన్నలు. నీ ఫోన్ పెట్టి పెట్టుకో. ఐఫోన్ సీ కేబుల్. నీకు తీసుకొస్తా, బెడ్ తీసుకొస్తా. వెయిట్. ఇక్కడికే దానికి ఉంది. దాంట్లో వద్దు పెట్టుకో. చుట్టులోకి వెళ్తుంది, అంటది. థ్యాంక్ యూ. బావా థ్యాంక్ యూ. డిస్పెన్సర్ దా వాటర్ డిస్పెన్సర్. లాస్ట్ టైం మొత్తం పెయింటింగ్ సెట్ ఇచ్చారక్క. ఇప్పుడు ఇది ఆ వాటిలో కూడా చూడు అన్ని. ఎంత బాగుంది ఇది. చూడు మొత్తం దీనికి వాడేది. బాగా తిరిగారుగా ఇటుకి షాపింగ్. అక్క ఎలా తెచ్చారు ఇది? చూడు. ఓ మై గాడ్. వావ్ పీచ్. బాయ్స్ ఇప్పుడు వేసేసుకోండి. రెడీ. ఇప్పుడే వెనక అదిరింది. వెనక చూడు అక్కడ. స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణాలు. నాకు కావాల్సింది అదే అందుకనే మాయమైపోయాడు మా తమ్ముడు. వేసుకోవడానికి వెళ్ళాడు. హలో హలో హలో. This is for Medansh. అబ్బో ఈయనకి చిన్న Medansh అందరికన్నా చిన్నోడు కదా. చిన్న డైనో. ఇటు ఇవ్వే. నాన్నలు ఇక చూడు. తీసుకున్నావా? జలకం స్కెలిటన్. ఆటగాడు. సో నచ్చాయి అందరికి. యా సో ఎంజాయ్. ఆహా. Red is for girls, blue for boys.
ఈమె చూడు చాక్లెట్ ఓపెన్ చేసి చూడు కూడా తిని చాక్లెట్ తినేస్తుంది అప్పుడే. చూడండి నోట్లో సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహం ఉంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలం ఇట్టా 2 1 గో. నిన్ను చూసినాకనే డ్రింకింగ్ మానేసా. మహి దర్శకత్వ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ రీల్ చేద్దామన్న మూడు ఉత్సాహం అన్ని పాడైపోతాయిరా. ఓకే మేఘ్నా గారు మీరు కొంచెం కలర్ తగ్గించాలండి. మరి నువ్వు చెప్పు. సేమ్ చేసా. శివనగర్ ఎందుకు నువ్వు ఇక్కడే ఉన్నావు? ఎక్కడో ఉండాలనుకుంటా. అక్కడెక్కడ వద్దులే, మన ఇంట్లో ఉంటే చాలు. చాలా బాగుంది షార్ట్. మేకింగ్ షార్ట్. వచ్చేసిందా అయాంష్ నీకు? ఇక్కడ వరకు వచ్చాను. అమ్మో ఇది 28 స్టెప్స్ ఉంది బావా. కానీ బాగుంటుంది, లైట్స్ వెలుగుతాయి. ఫైన్. నచ్చిందా? పూలు కోసి తీసుకొచ్చా. ఓహో నీకే నువ్వే డైరెక్టర్, క్రియేటివ్ డిఓపి యాక్టర్స్ అంతే.